డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము ఇండియన్ పాలిటీలోని కొన్ని ముఖ్యమైన బిట్స్ను మల్టిపుల్ చాయిస్ రూపంలో తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు, అదేవిధంగా జేఎల్డిఎల్ పాలిటీ ఎగ్జామ్స్లో, నెట్ అండ్ సెట్ కూడా పాలిటీ ఎగ్జామ్స్లో ఉపయోగపడే విధంగా మీకు ఈరోజు మల్టిపుల్ చాయిస్ రూపంలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ను సేకరించి వాటిని మీ ముందు ప్రజెంట్ చేస్తాను. డియర్ స్టూడెంట్స్, మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఇండియన్ పాలిటీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీలోని కొన్ని ముఖ్యమైన బిట్స్ను మల్టిపుల్ చాయిస్ రూపంలో ఈరోజు తెలుసుకుందాం మనం. ఫస్ట్ క్వశ్చన్ మనకు, భారత రాజ్యాంగ పరిషత్కు సలహాదారుగా పనిచేసిన వ్యక్తి ఎవరు? ఫస్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ పరిషత్ యొక్క సలహాదారుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత రాజ్యాంగానికి సలహాదారుడుగా పనిచేసిన వ్యక్తి అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్. చూద్దాం మరి ఆన్సర్స్ ఏమన్నాయి. సలహాదారుడు మనకు ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బి నెహ్రూ, సి బిఎన్ రావు, డి చూడండి నెహ్రూ, అంబేద్కర్, బిఎన్ రావు అండ్ పటేల్. ఇవి 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. భారత రాజ్యాంగ పరిషత్కు సలహాదారుడుగా పనిచేసిన వ్యక్తి అని చెప్పేసి మనకు క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి బిఎన్ రావు, బెనగల్ నరసింహరావు ఈయన పూర్తి పేరు. సో ఇతను బిఎన్ రావుగా ప్రసిద్ధిగాంచాడు. సో ఆన్సర్ వచ్చేసి సి, భారత రాజ్యాంగ పరిషత్ యొక్క సలహాదారుడు బిఎన్ రావు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అడిగింది చాలాసార్లు. రాజ్యాంగ పరిషత్కు సలహాదారుగా పనిచేసిన వ్యక్తి బిఎన్ రావు, బెనగల్ నరసింహరావు ఇతనికి పూర్తి పేరు. రెండో క్వశ్చన్, భారత రాజ్యాంగ ప్రవేశికను ఏ దేశం నుంచి గ్రహించాం మనం? ప్రవేశిక లేదా పీఠిక, భారత రాజ్యాంగ ప్రవేశికను ఏ దేశం నుంచి గ్రహించాము? ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించాము? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఏ బ్రిటన్, బి ఫ్రాన్స్, సి అమెరికా, డి రష్యా. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా మనకు. భారత రాజ్యాంగ ప్రవేశికను ఏ దేశం నుంచి గ్రహించాము? ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ వంటిదని చెప్తాం మనం. ఓకేనా? ఈ ప్రవేశికను మనకు అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాము, యుఎస్ఏ నుంచి ఈ ప్రవేశికను మనము లేదా పీఠికను యుఎస్ఏ తీసుకున్నాం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి. ఇది కూడా సి, ఇది కూడా 2 సిలే. రఫ్ చేద్దాం మనం. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. రాజ్యాంగ సవరణకు ఉపయోగించే ఆర్టికల్ ఏది? రాజ్యాంగ నిపుణులు
అవసరాన్ని బట్టి రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చని చెప్పేసి, పరిస్థితులను బట్టి సమయాన్ని బట్టి రాజ్యాంగాన్ని ప్రజలకు అనుకూలంగా ఉంచడానికి వాటిని సవరించవచ్చని చెప్పేసి రాజ్యాంగ నిపుణులు రాజ్యాంగంలో పొందుపరిచారు. అది ఏ ఆర్టికల్ అని ఇక్కడ క్వశ్చన్. 368 ఆర్టికల్, 369 ఆర్టికల్, సి 370 ఆర్టికల్, డి ఏది కాదు. రాజ్యాంగ సవరణకు ఉపయోగించే ఆర్టికల్ అంటే మనకు ఆర్టికల్ వచ్చేసి 368 ఆర్టికల్. సో 368 ఆర్టికల్ ప్రకారము భారత రాజ్యాంగాన్ని సవరిస్తాము. ఆన్సర్ వచ్చేసి ఏ. 4వ క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్ మనకు చూద్దాం. మొట్టమొదటిసారిగా ప్రాథమిక హక్కుల చైర్మన్ ఎవరేమని చెప్పేసి మన క్వశ్చన్. రాజ్యాంగం రాసేటప్పుడు ఈ ప్రాథమిక హక్కులకు చైర్మన్ ఉండి అతడు ఎవరని చెప్పేసి క్వశ్చన్. రాజ్యాంగ కమిటీలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్ ఎవరు? ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్గా వ్యవహరించింది ఎవరు? ఏ నెహ్రూ, బి పటేల్, సి అంబేద్కర్, డి ఎవరు కాదు. చూడండి, ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్ వ్యవహరించి మాత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఆన్సర్ వచ్చేసి బి. చూద్దాం 5th క్వశ్చన్. వచ్చేసి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం హైకోర్టు రిట్లు జారీ చేస్తుంది? రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం హైకోర్టు రిట్స్ జారీ చేస్తుంది అనేది మన క్వశ్చన్. చూద్దాం మరి ఏమన్నా. ఏ ఆర్టికల్ 32, బి ఆర్టికల్ 226, సి ఆర్టికల్ 222, డి ఏది కాదు. సో క్వశ్చన్ వచ్చి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారము హైకోర్టు రిట్స్ జారీ చేస్తుంది? రిట్స్ అంటే ప్రాథమిక హక్కుల సంరక్షణ కొరకు సుప్రీంకోర్టు మరి హైకోర్టు కొన్ని రిట్స్ జారీ చేస్తుంది. ఈ రిట్స్ అనేవి హైకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం జారీ చేస్తుందని చెప్పేసి మన క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 226 ప్రకారం. సో ఆన్సర్ వచ్చేసి బి. ఆర్టికల్ 226 ప్రకారం ప్రాథమిక హక్కుల సంరక్షణ కొరకు హైకోర్టు రిట్స్ జారీ చేస్తుంది. ఈ 32 ప్రకారం సుప్రీంకోర్టు. చూడండి సింపుల్. హైకోర్టు ఏమో 226, సుప్రీంకోర్టు ఏమో 32 ఆర్టికల్ ప్రకారం. సో ఆన్సర్ వచ్చేసి బి. హైకోర్టు 226 ఆర్టికల్ ప్రకారము రిట్స్ జారీ చేస్తుంది. ప్రాథమిక హక్కుల సంరక్షణ కొరకు ఈ కోర్టులు అనేకమైన రిట్స్ జారీ చేస్తారు. హైకోర్టు ఏమో 226, సుప్రీంకోర్టు ఏమో 32 ప్రకారం ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తాయని చెప్తారు. సో మనకి ఇప్పుడు 6th క్వశ్చన్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ 6th క్వశ్చన్. భారతదేశంలో తొలిసారిగా
ప్రాథమిక హక్కులు ఇవ్వాలని కోరిన వ్యక్తి ఎవరు? అంటే భారతీయులకు, మీరు భారతీయులకు అందాం, భారతీయులకు తొలిసారి ప్రాథమిక హక్కులు ఇవ్వాలని కోరిన వ్యక్తి ఎవరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ పటేల్, బి గాంధీ, సి నెహ్రూ, డి తిలక్. ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతీయులకు తొలిసారిగా ప్రాథమిక హక్కులు ఇవ్వాలని కోరిన వ్యక్తి ఎవరు? చాలా ఇంపార్టెంట్. తొలిసారిగా భారతీయులకు ప్రాథమిక హక్కులు ఇవ్వాలని లేదా కావాలని కోరిన వ్యక్తి ఎవరంటే మనకు ఆన్సర్ వచ్చేసి డి బాల గంగాధర్ తిలక్. బాల గంగాధర్ తిలక్ అనే దేశభక్తుడు భారతీయులకు తొలిసారిగా ప్రాథమిక హక్కులు ఇవ్వాలని చెప్పేసి వాదించిండు లేదా భావించిన వ్యక్తి తిలక్. ఆన్సర్ వచ్చేసి డి. చూద్దాం 7th క్వశ్చన్. జీవించే హక్కును ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించాము? ఇంపార్టెంట్ క్వశ్చన్. జీవించే హక్కును ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించాము? ఇది జీవించే హక్కు అంటే ఆర్టికల్ 21 21 ఆర్టికల్ ప్రకారం వ్యక్తికి జీవించే హక్కు వస్తుంది. అయితే క్వశ్చన్ ఏమంటే ఈ జీవించే హక్కును ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకోని చెప్పేసి మన క్వశ్చన్. జీవించే హక్కు ఏ యుఎస్ఏ, బి రష్యా, సి జపాన్, డి ఇంగ్లాండ్. చూడండి, జీవించే హక్కును ఏ దేశ రాజ్యాంగం నుంచి తెచ్చుకున్నామని చెప్పి క్వశ్చన్. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు వ్యక్తికి లభిస్తుంది. మనకు ఆన్సర్ వచ్చేసి సి జపాన్ రాజ్యాంగం నుంచి ఈ జీవించే హక్కును తీసుకున్నాం. ఆన్సర్ సి. 8th క్వశ్చన్ చూద్దాం. పార్లమెంటులో 3వ సభగా పేర్కొంటది ఎవరు? పార్లమెంటులో 3వ సభగా పార్లమెంటులో 3వ సభగా గుర్తించబడేది ఏది? ఏ రాష్ట్రపతి, బి ఉపరాష్ట్రపతి, సి ప్రధానమంత్రి, డి సుప్రీంకోర్టు. చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. పార్లమెంటులో 3వ సభగా పేర్కొన్న వ్యక్తి అని చెప్పి పేర్కొంటుంది ఎవరని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది ఇక్కడ మనకు. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు రాష్ట్రపతిని 3వ సభగా పేర్కొంటాం. సో ఆన్సర్ వచ్చేసి ఓకేనా. లోక్సభ, రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ కలిసి పార్లమెంట్గా ఏర్పడుతుంది. సో 3వ సభ అంటే రాష్ట్రపతి. ఆన్సర్ వచ్చి సిఏ. 9వ క్వశ్చన్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం.
ఉభయ సభల సంయుక్త సమావేశాలకు హాజరైన వ్యక్తి ఎవరు? అంటే ఇంతవరకు 3 ఉభయ సభల జరిగినాయి. 3 ఇక్కడ అర్థం 3 ఉభయ సభల సంయుక్త సమావేశాలకు హాజరైన వ్యక్తి ఎవరైనా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. ఉభయ సభల సంయుక్త సమావేశాలు మొత్తం 3 జరిగినాయి. చెప్తావేమో. ఏ వాజ్పేయి, బి అద్వానీ, సి నరేంద్ర మోడీ, డి ఇందిరాగాంధీ. సో ఇంతవరకు భారతదేశంలో 3 ఉభయ సభల సంయుక్త సమావేశాలు జరిగినాయి. ఆర్టికల్ 198 ప్రకారం ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి స్పీకర్ అధ్యక్ష వహిస్తాడు. ఈ మొత్తం దేశంలో ఇంతవరకు 3 జరిగినాయి. మన దేశంలో మన పార్లమెంట్లో 3 జరిగినాయి. ఒకటి 1961లో, రెండవది 1978లో, మూడవది 2002లో. మొత్తం ఉభయ సభల సమావేశాలు, ఉభయ సభల సంయుక్త సమావేశాలు మొత్తం మనకు 3 జరిగినాయి. 1961, 1978, 2002. 1961లో వరకట్న సమావేశం, వరకట్న బిల్లు. 1978లో బ్యాంకింగ్ బిల్లు. 2002లో ఫోటో యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్. సో ఈ 3 సార్లు ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగినాయి. ఈ 3 ఉభయ సభల సంయుక్త సమావేశానికి హాజరైన వ్యక్తి అని చెప్పేసి మనకు క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, 3 ఉభయ సభల సంయుక్త సమావేశానికి హాజరైన వ్యక్తి ఎవరని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్. ఓకే, చూద్దాం మరి ఎవరు మనకు. ఆన్సర్ ఏ, కరెక్ట్ ఆన్సర్. వాజ్పేయి గారు 3 ఉభయ సభల సమావేశానికి హాజరైండు. 1961, 1978, 2002 ఈ 3 సభలకు హాజరైన ఏకైక వ్యక్తి వాజ్పేయి గారే. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్ చేసుకోండి ఇది. క్వశ్చన్ 3 ఉభయ సభల సంయుక్త సమావేశానికి హాజరైన వ్యక్తి ఎవరంటే మనకు ఆన్సర్ వాజ్పేయి. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం 198 ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారు. దీనికి స్పీకర్ అధ్యక్ష వహిస్తాడు. ఇంతవరకు మొత్తం దేశంలో 3 జరిగినాయి. 1961, 1978, 2002. 1961లో వరకట్న బిల్లు, 1978లో బ్యాంకింగ్ బిల్లు, 2002లో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఒకటి. మొత్తం 3 జరిగినాయి. చూద్దాం ఇప్పుడు మనకు 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ చూద్దాం. 10th క్వశ్చన్ మనకు భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి పదవిని ఎన్నిసార్లు చేపట్టవచ్చు? క్వశ్చన్ చూద్దాం. రాష్ట్రపతి పదవిని చిన్నదని కనిపిస్తుంది. రాష్ట్రపతి పదవిని ఒక వ్యక్తి ఎన్నిసార్లు చేపట్టవచ్చు? రాష్ట్రపతి పదవిని అంటే కొన్ని అమెరికాలో 2 సార్లు ఉంటుంది, అమెరికాలో ఓన్లీ ట్వైసే ఉంటుంది. ఇలా ఎన్నిసార్లు అని చెప్పేసి క్వశ్చన్. భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి పదవిని ఒక వ్యక్తి ఎన్నిసార్లు చేపట్టదని క్వశ్చన్ మనకు. ఏ 4 సార్లు, బి 2 సార్లు, సి ఎన్నిసార్లు అని చేపట్టవచ్చు, డి ఏవి కావు. చూడండి, భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి పదవిని ఒక వ్యక్తి ఎన్నిసార్లు చేపట్టని చెప్పేసి క్వశ్చన్ అడిగింది మనకు.
అంటే రాష్ట్రపతిగా ఒక వ్యక్తి ఎన్నిసార్లు పోటీ చేయొచ్చు క్వశ్చన్ మనకు చూద్దాం. అయితే భారత రాష్ట్రపతిగా ఒక వ్యక్తి ఎన్నిసార్లు పోటీ చేయొచ్చు, ఎన్నిసార్లు ఉండొచ్చు, దీనికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. కానీ నెహ్రూ మాత్రం మొట్టమొదటిసారిగా ఒక సాంప్రదాయాన్ని పెట్టిండు. 2 టైమ్స్ రాష్ట్రపతిగా 2 టైమ్స్ అని చెప్పేసి నెహ్రూ ఒక తన ఇండివిజువల్ ఒకటి క్రియేట్ చేసిండు. కానీ రాజ్యాంగంలో మాత్రం ఎన్నిసార్లు చెప్పటని చెప్పేసి ఉన్నది. రాష్ట్రపతిగా ఎన్నిసార్లు పోటీ చేయొచ్చు, ఎన్నిసార్లు ఉండొచ్చు అని చెప్పేసి చెప్పారు. సో 10 క్వశ్చన్ కూడా అయిపోయింది. 11th క్వశ్చన్ చూద్దాం. మనకి ఇప్పుడు 11th ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఉపరాష్ట్రపతి పదవి కింది వాటిలో తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తుల జతను గుర్తించండి. 11 క్వశ్చన్. క్రింది వారిలో తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తిని గుర్తించండి. చూద్దాం. ఏ వివి గిరి, బి జస్టిస్ ఉదయ్ తిల్లా, చూడండి క్రింది వాటిలో తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసే వ్యక్తులను గుర్తించమని చెప్తున్నది. సి బిడి చెట్టి, డి పై వారందరూ. క్వశ్చన్ చూడు. కింది వారిలో తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తులు అని చెప్పేసి అడుగుతున్నాం మనకు. చూద్దాం ఎవరు. 1969లో చేసిండు, ఇతరు కూడా 1969లో చేసిండు, ఇంకో ఆయన 1977లో చేసిండు. అంటే తాత్కాలిక రాష్ట్రపతి ఎట్లుంటారంటే రాష్ట్రపతి చనిపోయినప్పుడు, ఓకేనా, రాష్ట్రపతి చనిపోయినప్పుడు మనకు ఉపరాష్ట్రపతి లేదా ఆధార్ లేని పక్షంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా నియమిస్తారు. ఇది ఒక సంప్రదాయం ఉంది. సో తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి అని చెప్పేసి మన క్వశ్చన్. అయితే వీళ్ళందరూ చేసిండు. వివి గిరి 69, ఉదయ్ తిల్లా 69, బిడి చెట్టి 77. సో ఆన్సర్ వచ్చేసి పై వారందరూ. వీళ్ళందరూ తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు. సో ఆన్సర్ వచ్చేసి డి. చూద్దాం 11th క్వశ్చన్ మనకు. రాష్ట్రపతి ఎన్నికను వివరించే ఆర్టికల్ ఏది? రాష్ట్రపతి ఎన్నికను వివరించే ఆర్టికల్. రాష్ట్రపతి ఎన్నికను వివరించే ఆర్టికల్ అని చెప్పేసి మనకు అడుగుతున్నాడు. చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఏ 54 ఆర్టికల్, బి 55 ఆర్టికల్, సి 56 ఆర్టికల్, డి 57 ఆర్టికల్. సో క్వశ్చన్ ఏమేసి రాష్ట్రపతి ఎన్నికను వివరించే ఆర్టికల్, సూచించే ఆర్టికల్ అంటే మనకు ఆర్టికల్ 54 ప్రకారం రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. సో ఆన్సర్ వచ్చేసి ఏ, ఆర్టికల్ 54 ప్రకారము భారత రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. చూద్దాం మరి. ఇంపార్టెంట్ ఇంకోటి 13వ క్వశ్చన్ చూద్దాం. లోక్సభలో విశ్వాస తీర్మానం ఓడిపోయి ప్రధాన పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ప్రధానమంత్రి వారు. 13వ క్వశ్చన్. లోక్సభలో విశ్వాస తీర్మానం ఓడిపోయి రాజీనామా చేసిన ప్రధానమంత్రులు ఎవరు?
చూడండి ఇందులో విశ్వాసం, విశ్వాస తీర్మానం, అవిశ్వాస తీర్మానం. ఓకేనా? ఇవి రెండు ఉంటాయి. విశ్వాస తీర్మానం అంటే ప్రధానమంత్రి తన యొక్క మెజార్టీ నిరూపణ కోసం. అవిశ్వాసం అంటే ప్రభుత్వంపై ప్రతిపక్షం పెట్టేది. చూడండి, విశ్వాస తీర్మానం అంటే ప్రధానమంత్రి తన యొక్క నిరూపించుకోవడం, మొత్తం తనకు సంఖ్యాబలం ఉందని చెప్పేసి నిరూపణ కోసం ఈ విశ్వాస తీర్మానం పార్లమెంటు కానీ లోక్సభలను ప్రవేశపెడతారు. విశ్వాస తీర్మానం. అవిశ్వాస తీర్మానం అంటే ప్రతిపక్షం వాళ్ళు ప్రభుత్వం పెడతారు. అవిశ్వాస తీర్మానం. విశ్వాస తీర్మానం నెగ్గితేనేమో ప్రధానమంత్రి ఇక వాళ్ళ మంత్రిమండలి కొనసాగుతుంది. ఒకవేళ అవిశ్వాస తీర్మానం ఇంత నెగ్గితే ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి, పిఎం రాజీనామా. ఇక్కడ గెలిస్తేనేమో మంత్రిమండలి కొనసాగుతుంది, ఇక్కడ అవిశ్వాస తీర్మానం గెలిస్తే పిఎం రాజీనామా చేయాలి. సో ఇది రెండు ఉంటాయి. విశ్వాస తీర్మానం అంటే ప్రభుత్వం ప్రవేశపెడుతుంది, లేదా ప్రైమ్ మినిస్టర్ ప్రవేశపెట్టుకుంటాడు వాళ్ళ మీద వాళ్ళకి. అవిశ్వాసం అంటే ప్రతిపక్షం ప్రవేశపెడుతుంది. విశ్వాస తీర్మానం నెగ్గాలి, నెగ్గితేనేమో గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది, ఓడిపోతే గవర్నమెంట్ కొలాప్స్ అవుతుంది. అవిశ్వాస తీర్మానం గెలిస్తే కూడా గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతుంది, ఎందుకంటే ప్రతిపక్షం ప్రవేశపెడతాయి కాబట్టి అవిశ్వాస తీర్మానం. సో మన క్వశ్చన్ వచ్చి ఏమవుతుందంటే ఇక్కడ లోక్సభలో విశ్వాస తీర్మానం ఓడిపోయి పదవి కోల్పోయిన ప్రధానమంత్రులు ఎవరని చెప్పేసి అడుగుతున్నాం. మనకు చూద్దాం. ఏ విపి సింగ్, బి హెచ్డి దేవగౌడ, సి వాజ్పేయి, డి పై వారందరూ. మనం చెప్పినట్లు ఈ విశ్వాస తీర్మానం అనేది ప్రధానమంత్రి ప్రవేశపెడితే ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. సో మన క్వశ్చన్ ఏమవుతుందంటే లోక్సభలో విశ్వాస తీర్మానం ఓడిపోయి రాజీనామా చేసిన ప్రధానమంత్రి మనకు క్వశ్చన్ అవుతున్నాడు. సో మనకు పిపి సింగ్ కూడా రాజీనామా చేస్తాడు, ఓడిపోతుంది. దేవగౌడ కూడా ఓడిపోయి రాజీనామా చేస్తాడు. అదేవిధంగా వాజ్పేయి ఒకే ఓడితో ఓడిపోతారు పాపం. వీళ్ళు కూడా రాజీనామా చేస్తారు. సో వీళ్ళు ముగ్గురు పదవి కోల్పోతారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మనకు ఎగ్జామ్లో వచ్చిన రావచ్చు. కఠిన క్వశ్చన్. లోక్సభలో విశ్వాస తీర్మానం ఓడిపోయి రాజీనామా చేసిన ప్రధానమంత్రి ఎవరంటే విపి సింగ్, దేవగౌడ, వాజ్పేయి ముగ్గురు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ఇంకొక క్వశ్చన్, 14th క్వశ్చన్. జాతీయ అత్యవసర పరిస్థితుల కాలంలో జాతీయ అత్యవసర పరిస్థితుల కాలంలో పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను చూడండి. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు ఓకేనా రద్దు చేసే అధికారాన్ని అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించాము? చాలా ఇంపార్టెంట్. చూడండి, జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది అనే భావనను ఏ దేశ రాజ్యాంగం గురించి మనం గ్రహించామని చెప్పేసి మన క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ చూద్దాం మరి. ఏ ఇంగ్లాండ్ లేక బ్రిటన్, బి ఆస్ట్రేలియా,
సి జర్మనీ, డి జపాన్. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది అనే భావనను ఏ దేశ రాజ్యం నుంచి గ్రహించామని చెప్పేసి క్వశ్చన్ అవుతుంది. మనకు ఆన్సర్ వచ్చేసి జర్మనీ. ఆన్సర్ సి జర్మన్. అంటే ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి, ఆర్టికల్ 356 రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన, ఆర్టికల్ 360 జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్థిక అత్యవసర పరిస్థితి. సో ఇవి మూడు అత్యవసర పరిస్థితులు ఉంటాయి. 352 జాతీయ అత్యవసర పరిస్థితి, 356 రాష్ట్రాల రాష్ట్రపతి పాలన, 360 జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఈ మూడు ఉంటాయి. సో ఇటువంటి సందర్భంలో మనకు జాతీయ అత్యవసర పరిస్థితిలో అంటే ఫస్ట్ది పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుందనే భావన కల్పించినది ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామంటే మనకు జర్మన్ రాజ్యాంగం. సో 14 అయిపోయినాయి. 15 క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ సింపుల్ కానీ ఇంపార్టెంట్. గుజరాత్ నుంచి ప్రధానమంత్రిగా ఎన్నికైన తొలి వ్యక్తి ఎవరని క్వశ్చన్ మనకు. 15 క్వశ్చన్. గుజరాత్ నుంచి గుజరాత్ రాష్ట్రం నుంచి ప్రధానమంత్రిగా ఎన్నికైన తొలి వ్యక్తి. తొలి వ్యక్తి ఎవరు? ఏ నరేంద్ర మోడీ, బి మొరార్జీ దేశాయ్, సి చరణ్ సింగ్, డి ఎవరు కాదు. చూడండి, గుజరాత్ రాష్ట్రం నుంచి ప్రధానమంత్రిగా ఎన్నికైన తొలి వ్యక్తి అని చెప్పి మన క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి మొరార్జీ దేశాయ్. ఆన్సర్ బి మొరార్జీ దేశాయ్ తొలిసారి ఎన్నికైన. అదేవిధంగా ప్రధానమంత్రిగా ఎన్నికైన అతిపెద్ద వయస్కుడు 81 సంవత్సరాల వయసులో. ఎనభై సంవత్సరం అంటే ప్రధాని పదవి చేపట్టిన అత్యంత పెద్ద వయస్కు ఎవరంటే మనకు మొరార్జీ దేశాయ్. అత్యంత చిన్న వయసుకు ఎవరంటే రాజీవ్ గాంధీ. చూడండి, పెద్ద వయస్కులు ఎవరంటే మొరార్జీ దేశాయ్, చిన్న వయసుకు ఎవరంటే రాజీవ్ గాంధీ. ఇది 15 క్వశ్చన్. మనకు 16 చూద్దాం. భారత రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ ఏవి? భారత రాజ్యాంగంలో భారతదేశ రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ ఏవి? ఇంపార్టెంట్, ఇది అడిగండి ఒకసారి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అని చెప్పేసి. ఏ 64 to 70, బి 63 to 70, సి 65 to 70, డి 66 to 70. భారత రాజ్యాంగంలో
ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ అని చెప్పేసి మనకు క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి. 63 నుంచి 70 వరకు ఉపరాష్ట్రపతి గురించి మనకు ఆర్టికల్స్ ఉన్నాయి రాజ్యాంగంలో. సో ఇది రఫ్ చేద్దాం. 16, 17 చూద్దాం. పదిహేడో క్వశ్చన్. అడ్వకేట్ జనరల్ ఏర్పాటును సూచించే ఆర్టికల్ ఏది? ఏ 166, బి 165, సి 168, డి 169. అడ్వకేట్ జనరల్స్ రాష్ట్రాల్లో ఉంటారు, వారిని సూచించే ఏర్పరిచే ఆర్టికల్ అనే క్వశ్చన్ అవుతుంది మనకు. 165 ప్రకారం ఏర్పాటు చేస్తారు. సో ఆన్సర్ వచ్చేసి బి. అడ్వకేట్ జనరల్ 165 ఆర్టికల్ ప్రకారము ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 18 క్వశ్చన్. క్రింది వాటిలో రాష్ట్రపతి యొక్క క్షమాభిక్షను చూపెట్టే ఆర్టికల్ ఏది? రాష్ట్రపతి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉరిశిక్షను రద్దు చేస్తాడు, దాన్ని చూపించే ఆర్టికల్ అని చెప్పేసి క్వశ్చన్. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రపతి క్షమాభిక్ష విధిస్తాడు, దాన్ని వివరించి ఆర్టికల్ అని చెప్పేసి క్వశ్చన్ అవుతున్నాడు. ఏ 71 ఆర్టికల్, బి 72 ఆర్టికల్, సి 73 ఆర్టికల్, డి ఏది కాదు. చూడండి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రపతి ఉరి శిక్షను కూడా రద్దు చేసే అధికారం ఉంటుంది. అది ఏ ఆర్టికల్ అని చెప్పేసి మనకు క్వశ్చన్ అవుతున్నాడు ఇక్కడ. ఆర్టికల్ 72 ప్రకారము రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి బి. చూద్దాం 19వ క్వశ్చన్ చూద్దాం. హైలైట్ క్వశ్చన్, ఈ దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయిన క్వశ్చన్ చెప్తే ఇప్పుడు మీకు. ఆ తీర్పిచ్చిన ప్రధాన న్యాయమూర్తి ఇంకా దొరుకులేడు, లాపత్తా కేసు కింద ఉన్న ఆయన. హైలైట్ ఇది. అలహాబాద్ కోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్. పంతొమ్మిది క్వశ్చన్. ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చిన అలహాబాద్ చీఫ్ జస్టిస్ ఎవరు?
అలహాబాద్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు? ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పిచ్చిన అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అనేది మన క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సెన్సేషన్ న్యూస్ ఇది. 1975 జూన్ 12 తీర్పిచ్చింది ఇతను. 1975 జూన్ 12 సెన్సేషన్ న్యూస్ ఇది. అయితే ఈ తీర్పు ఇచ్చిన పాపము చీఫ్ జస్టిస్ ఇంకా లాపతలో కనబడకుండా వెళ్ళి ఇంకా ఆయన కేసు ఎటువంటి ఓలకు పత్తలేదు. సో ఆ గొప్ప వ్యక్తి ఇప్పుడు ఎవరని చెప్పేసి మనకు ఆన్సర్ అవుతున్నాడు. ఆన్సర్ హే జస్టిస్ సిన్హా, బి జస్టిస్ రావత్, సి జస్టిస్ ముకుంద్, డి జస్టిస్ వారియర్. చూడండి, సెన్సేషన్ న్యూస్ అయిన దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక చెల్లదని తీర్పిచ్చిన అలహాబాద్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు అనే క్వశ్చన్ మనకు ఆన్సర్ వచ్చేసి జస్టిస్ సిన్హా, 1975. అదేవిధంగా దేశవ్యాప్తంగా అంతరంగ కల్లోలం, రాష్ట్రపతి పాలన ప్లస్ రావడానికి ప్రధాన కారణం ఇతడే జస్టిస్ సిన్హా. ఆన్సర్ వచ్చేసి ఏ. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లని చెప్పేసి తీర్పు ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ జస్టిస్ సిన్హా. ఆన్సర్ వచ్చేసి ఏ. చూద్దాం మనం నెక్స్ట్ 20th క్వశ్చన్, 20వ క్వశ్చన్. రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం వివరించే ఆర్టికల్ ఏది? రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానాన్ని వివరించే ఆర్టికల్ ఏది? ఏ అంటే ఏ ఆర్టికల్ ప్రకారము మనం రాష్ట్రపతిని తొలగిస్తని చెప్పేసి క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. చూద్దాం. ఏ ఆర్టికల్ 66, బి ఆర్టికల్ 61, సి ఆర్టికల్ 62, డి ఆర్టికల్ 63. రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానాన్ని వివరించే తెలిపే ఆర్టికల్ ఏదని చెప్పేసి క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. ఆన్సర్ వచ్చేసి 61. ఆన్సర్ బి. 20 క్వశ్చన్స్ అయిపోయినాయి. చూద్దాం. చూద్దాం 21st క్వశ్చన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. 21st క్వశ్చన్. ఏ రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఎక్కువ ఆర్డినెన్స్లు జారీ చేశారు? క్వశ్చన్ వచ్చేసి
ఏ రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఎక్కువ ఆర్డినెన్స్ను జారీ చేశారు? బాబు రాజేంద్ర ప్రసాద్, బి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, సి నీలం సంజీవరెడ్డి, డి ఎవరు కాదు. ఏ రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఎక్కువ ఆర్డినెన్స్ జారీ చేసినప్పుడు మన క్వశ్చన్ అవుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి బి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఇతర రాష్ట్రపతిగా ఇందిరాగాంధీ కాలంలో పనిచేశాడు. ఇందిరాగాంధీ కాలంలో పనిచేసిన అలీ అహ్మద్ అనే వ్యక్తి పెద్ద మొత్తంలో ఆర్డినెన్స్ జారీ చేశారని చెప్పేసి మనకు ఆన్సర్. సో ఈరోజు చివరి క్వశ్చన్ మనకు చాలా ఇంపార్టెంట్. 22nd తొలి రాజకీయేతర రాష్ట్రపతి ఎవరు? సింపులే కానీ మనకు ఇక్కడ తొలి అడుగుతుంది కాబట్టి, ఫస్ట్ అడుగుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి నీలం సంజీవారెడ్డి. రాధాకృష్ణన్, సర్వేపల్లి, గ్రేట్ అబ్దుల్ కలాం, ఎవరు ప్రతిభ భారతి. క్వశ్చన్ వచ్చి మనకి ఏమడుగుతుందంటే భారతదేశంలో తొలి ఇండియాలో తొలి రాజకీయేతర రాష్ట్రపతి అని చెప్పేసి మనకు క్వశ్చన్ అవుతున్నాడు. మనకు ఆన్సర్ వచ్చేసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో ఆన్సర్ సి కరెక్ట్. Dear students, thank you very much. Thank you for watching.